నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్. సోషల్ మీడియా జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కనీస గౌరవ వేతనంతో పాటు 1 ఎకరం వ్యవసాయ భూమి, అక్రిటేషన్, హెల్త్ కార్డులు కల్పించి కనీస వేతనం అమలు చేసి సోషల్ మీడియా జర్నలిస్టులను ఆదుకోవాలని జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ చాంద్ బాషా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ చిన్న పత్రికలలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో విధి నిర్వహణ చేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలు జర్నలిస్టులు రోడ్డున పాలవుతున్నారని, వారి జీవితాలకు గ్యారంటీ లేకుండా పోతుందన్నారు. వార్తలే లక్ష్యంగా పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్ కు, సోషల్ మీడియా విలేకరుల వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత బస్ సౌకర్యం, హెల్త్ కార్డులు మంజూరు చేసి అండగా నిలవాలని ఒక ప్రకటనలో తెలిపారు. నమస్తే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా, సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని. అందరికీ నా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, నాయకులకు కూడా ఒకటి సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను, దీని మీద గమనించాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ సీఎం ఈరోజు. ఒకప్పుడు మీరు ఏమున్నారో మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మా ప్రజలతోటి, మా మీడియా మిత్రులతోటి మీరు పైకి వచ్చారు, మంచి పేరు తెచ్చుకున్నారు, చాలా సంతోషము. కానీ మా కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము మా సోషల్ మీడియా మిత్రులు నానా అవస్థలు పడుతున్నారు, నానా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు తల్లిదండ్రులకు సాధాలంటే చాలా అవస్థలు పడుతున్నారు. ఏ నాయకులు పార్టీలు వాళ్ళు పట్టించుకుంటలేరు. 5 సంవత్సరాలు ఒకసారి నాయకులు మారిపోతూ ఉంటారు. కానీ మా సోషల్ మీడియా మిత్రులు, జర్నలిస్టు మిత్రులు, రిపోర్టర్స్ మిత్రులు మారతలేరు, వాళ్ళకు మారిస్తలేరు. మీరు వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయో ఇంతకుముందు, ఇప్పుడు కూడా అట్లే ఉంటున్నాయి. కొంతమంది మా సోషల్ మీడియా, చిన్న మీడియా కానీ, చిన్న పత్రిక కానీ, మా జర్నలిస్టు మిత్రులు బాధలు పడుతున్నారు. వాళ్ళకు సొంతం ఇల్లు లేవు, వాళ్ళ కిరాయిలు కట్టలేకపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు సాధారణంగా కానీ ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే మా మీడియా మిత్రులు మీకు అండగా ఉంటున్నారు, మీకు సపోర్ట్ చేస్తున్నారు, మీకు మంచి పేరు తీసుకొస్తున్నారు, మీకు పైకి తీసుకొస్తున్నారు. అంటే మా మీడియా మిత్రులతోటే మీరు పైకి వస్తున్నారు, మా మీడియా మిత్రులతోటి మీరు మంచి పేరు తెచ్చుకున్నారు. మరి మీడియా మిత్రులకు మీరు ఏం చేస్తున్నారండి ఒకసారి చెప్పండి. మా మీడియా మిత్రులకు ఉండేటందుకు ఒక ఇంచ్ భూమి లేదు, వాళ్ళకు సొంతం ఇల్లు లేవు, వాళ్ళకు శాలరీ లేదు. వాళ్ళకు ఎలా వాళ్ళు భార్య పిల్లలకి ఎలా సాధాలి, ఏం తినాలి, వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తున్నారా? మీరు ఆలోచించాలని చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక తెలంగాణ సీఎం, ఒక రేవంత్ రెడ్డి గారు, మీకు ఫిర్యాదు చేస్తున్నాము. మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోవాలి? ఎన్ని బాధలు పడుతున్నారు తెలుసా మీడియా మిత్రులు? చిన్న పత్రిక కానీ, సోషల్ మీడియా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. వాళ్ళకు జీతాలు లేవు చాలా మందికి. మరి వాళ్ళు ఎలా బతకాలి? మీకు అవసరాలు ఉంటే మీరు మెసేజ్లు పెడతారు, మీడియా మిత్రులు పిలిపిస్తారు. వాళ్ళకి ఏమైనా శాలరీ ఇస్తున్నారా? వాళ్ళకు కూడా అన్ని ఖర్చులు ఉంటాయి కదా, తినే తిండి ఖర్చు ఉంటుంది, వాళ్ళ పిల్లలకు ఖర్చులు ఉంటాయి, వాళ్ళకు కూడా అన్ని ఖర్చులు ఉంటాయి కదా. అంటే ఒక మీడియా మిత్రుడు అతడు జేబుతోటి ఖర్చులు పెట్టుకోవాలన్నా, మీ దగ్గర రావాలంటే అతడు బండి పెట్రోల్ పోసుకొని రావాలన్నా, ఒకవేళ బండి లేకపోతే ఒక ఆటోలో రావాలంటే ఆ కిరాయిలు అతను కట్టుకోవాలా? అంటే మీరు ఇయ్యలేరా అని అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఇస్తారా మీ రేవంత్ రెడ్డి గారు? మీరు కొంచెం ఆన్సర్ ఇవ్వండి. నేను ఉన్నది వాస్తవానికి తెలియజేస్తున్నాను. మా సోషల్ మీడియా గురించి చెప్తున్నాను. నేను సోషల్ మీడియా ఓనర్లకు చెప్తలేను, నేను సోషల్ మీడియా ఓనర్లకు చెప్తలేను. నేను సోషల్ మీడియా రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రిపోర్టర్ల గురించి చెప్తున్నాను. వాళ్ళకు జీతాలు లేవు, వాళ్ళకు నానా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు సొంతం ఇల్లు లేదు, ఒక పంట చేసుకుందామంటే 1 ఇంచ్ భూమి లేదు, వాళ్ళు కిరాయిలు కట్టలేకపోతున్నారు. వాళ్ళ గురించి ఎప్పుడైనా పట్టించుకుంటున్నారా? ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, ప్రధానమంత్రి కానీ, కౌన్సిలర్ కానీ, విలేజ్ సర్పంచ్ అయినా కానీ ఎప్పుడైనా పట్టించుకుంటలేడు. మరి మీకు అవసరం ఉంటే రిపోర్టర్స్కు ఫోన్ చేస్తారు, మీరు ఇంకా బెదిరిస్తానికి మీకు హక్కు లేదు, మీకు అధికారం లేదు. ఎందుకంటే మా జర్నలిస్టులు ఉన్నంత పవరు మీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీకు కూడా పవర్ లేదు. మేము ఒకవేళ మా పవర్ చూపిస్తే
మీరు ఆ 10 మీద కూడా ఉండలేరు. ఇది మీకు తెలుసు, మీ అందరికీ నాయకులకు కూడా తెలిసి ఇది నేను ఉన్నది వాస్తవం చెప్తున్నాను. మా జర్నలిస్ట్ మిత్రులకు వాళ్ళకు ఉండేందుకు స్థలాలు ఇవ్వండి. మీరు 90 రోజుల్లో ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పారు, 90 రోజులు కాలేదా అని నేను అడుగుతున్నాను. దీనికి ఫస్ట్ మీరు ఆన్సర్ ఇవ్వండి. మీరు అసలైన సీఎం అయితే ఒక్క మాట మీద నిలబడితే మీరు నేను అడిగింది మీరు సమాధానం ఇవ్వండి. 90 రోజులు అయిందా కాలేదా? మరి ప్రజలకు మీరు మోసం చేసినట్టే కదా, అంటే మీరు ఒక మోసగాడే కదా. మీరు అందరూ మీకు బానిసలు అయిపోతారు. మీడియా మిత్రుడు చాలా మంది మీకు బానిసలు అవుతారు, కానీ మేము బానిసలు కాము. మేము బానిసలు అవుతాం, ఒక దేవునికి బానిసలు అవుతాం. మీ అసలు నాయకులకు బానిసలు కాము మేము. నన్ను మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఉన్నది చెప్తున్నాను. నేను నా నంబర్ నోటేట్ చేసుకుంటారా? నా ఫోన్ నెంబర్ కూడా నోటేట్ చేసుకోండి. నేను నంబర్ కూడా ఇస్తున్నాను. ఎనీ టైం ఎప్పుడైనా మీరు నాకు కాల్ చేయొచ్చు. మీ సీఎం ఆఫీస్కి వస్తాను, గెస్ట్ ఆఫీస్కి వస్తాను, మీ ఇంటికి వస్తాను. మీరు ఎక్కడంటే అక్కడికి నేను వస్తాను. నేను అడిగింది మీరు సమాధానం ఇస్తేనే అసలైన మీరు సీఎం, లేకపోతే మీరు సీఎంకు పనికిరారు. నా నంబర్ నోటేట్ చేసుకోండి. 8977833307. మరొకసారి చెప్తున్నాను, నా ఫోన్ నెంబరు 8977833307. నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఎనీ టైం మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చు, నేను వస్తాను. నేను మీతో 2 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం ఇవ్వగలుగుతారా? మీరు ఒక సీఎం కదా, ఒక పేదవాడు మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు నాకు సమాధానం ఇస్తే మీరు కరెక్ట్ అయిన సీఎం, లేకపోతే మీ సీఎం పదవికి మీరు రాజీనామా చెయ్యాలి. ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార ఆఫీసులో తప్పులు జరుగుతున్నాయి. నేను ఆధారాలు పట్టే మాట్లాడుతున్నాను. నేను ఆధారాలు లేని ఎవరు వ్యతిరేకంగా నేను మాట్లాడను, ఆధారాలు సంపాదించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా సోషల్ మీడియా మిత్రులకు సంగారెడ్డి జిల్లా, మన మెదక్ జిల్లా, మన రంగారెడ్డి జిల్లాలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఈ గవర్నమెంట్ ల్యాండ్ నేను చూపిస్తున్నాను, సర్వే నెంబర్తో నేను ఇస్తున్నాను. మరి జర్నలిస్టులకు మీరు వాళ్ళకు ఉండేందుకు ఒక్కొక్క ఎకరం భూమి అమలు చేయండి. సోషల్ మీడియా మా రిపోర్టర్స్లకు కూడా వాళ్ళకు సాలరీ కూడా ఇవ్వాలి. మీ బాధ్యత కనుక వాళ్ళకు సాలరీ లేకపోతే ఎలా బతుకుతున్నారని ఒకసారి ఆలోచించండి. చెప్తున్నాను కదా, మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ జిల్లాలలో నేను గవర్నమెంట్ ల్యాండ్ చూపిస్తాను. అక్కడ మా సోషల్ మీడియా మిత్రులకు అందరికీ ఒక్కొక్క ఎకరం భూమి